కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్. మొదటి వన్ వచ్చేసి ఇటీవల భారతదేశంలో 4 చిత్తడి నేలలను రామ్సర్ సైట్లుగా గుర్తించారు. ఈ రామ్సర్ సైట్ల సంఖ్య బిఫోర్ 75 ఉండే, ఇప్పుడు 4 యాడ్ చేశారు. మొత్తం వచ్చేసి 79 ఉన్నాయి. సక్కకొట్టే తీర్దంగల్ పక్షులు అభయారణ్యం తమిళనాడులో కలవు. ఊత్వా సరస్సు జార్ఖండ్లో కలదు. భారతదేశంలో అత్యధిక రామ్సర్ సైట్లు తమిళనాడులో కలవు. తొలి రైజీనా మిడిల్ ఈస్ట్ కాన్ఫరెన్స్ ఇటీవల భారతదేశంలో ఏ దేశంతోటి నిర్వహించిందంటే యుఏఈలోని అబుదాబిలో. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బీసీసీఐ వార్షిక అవార్డ్స్ 2025. పాలీ ఉమ్రిగర్ అవార్డు ఎవరికి వచ్చిందంటే సచిన్ టెండూల్కర్. దీన్నే మనం సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్స్ అంటాం. ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ ఎవరంటే బూమ్రా. ఉత్తమ అంతర్జాతీయ మహిళా క్రికెటర్ స్మృతి మందాన. బీసీసీఐ ప్రత్యేక అవార్డు ఎవరికి వచ్చిందంటే నాగా అశ్విన్. నెక్స్ట్ వచ్చేసి అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్ 2025. ఇది మలేషియా వేదికగా జరిగింది. ఈ టోర్నీలో భారత్ దక్షిణాఫ్రికాను ఓడించి గెలిచింది. భారత్ ఈ టోర్నీని 2 సార్లు గెలుచుకుంది. ఈ టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఆఫ్ అవార్డు వచ్చేసి గొంగళి త్రిషకు లభించింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఇటీవల కేంద్రం 100 కోట్లతో ప్రారంభించింది. అండ్ 9th వన్ 2025 చిత్తడి నేలల దినోత్సవం థీమ్ వచ్చేసి ప్రొటెక్టింగ్ వెట్లాండ్స్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్. నెక్స్ట్ వచ్చేసి 10th వన్ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటామంటే ఫిబ్రవరి 4th. దీని థీమ్ వచ్చేసి యునైటెడ్ బై యూనిక్యూ.